ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. మేమంటున్నాము స్పష్టంగా బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేస్తూ ఉన్నాయని ప్రజానికం అనుకుంటా ఉన్నారు. మా రాజ్ ఠాకూర్ గారు ఏమడిగినరు, రాబోయే కాలంలో మీరు వారు బయట ప్రత్యక్షంగా పరోక్షంగా కలవరని ఏ విధమైన నమ్మకం కలిగిస్తారు? రేపు శాసనసభలో కూడా వారు మీరు మమేకమవుతామని రాబోయే కాలంలో ఏ విధంగా చెప్తారు? స్పష్టంగా మీ దగ్గర నుంచి సమాధానం కోరుతున్నారని రాజ్ ఠాకూర్ గారు అడిగినారు. వీరేమడిగినరు, ఈ విధంగా మనం చేసే గోదావరి నది జలాలపై జరుగుతూ ఉన్న జరిగిన అనేక అక్రమాలు, అనేక తప్పిదాలు విషయంలో లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. వారికి సమాచారం మేరకు, ఎందుకంటే వారు మొత్తం సమాచారంతో వచ్చామంటున్నారు, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వంలో అధికారాలు ఉన్నాయి, ఆ అధికారాలను ఉపయోగించుకొని ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏం చేస్తారో, ప్రత్యేకించి రాష్ట్ర విభజన చట్టం కింద అనేక చట్టానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి మనకు రావాల్సిన అనేక హక్కులు ఉన్నాయి, దాని గురించి కూడా ప్రస్తావన చేస్తే బాగుంటుందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, శ్రీధర్ బాబు గారు చాలా ఇంటెలిజెంట్గా డైవర్ట్ చేస్తారు, చాలా తెలివైన వాడు, సీనియర్ శాసనసభ్యుడు, వారు కూడా నా చిన్ననాటి స్నేహితుడే. కానీ నాకు వారి గురించి తెలుసు అధ్యక్ష, వారు ఏ రకంగా ఇది చేస్తారో. నేనేమన్నాను అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏ రకంగా మాట్లాడతారో మీకు తెలుసు అన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఎప్పుడు కూడా పేరు తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నా నాకు తెలుసు అధ్యక్ష. నేను ఎవరైనా గౌరవ సభ్యుని కూడా గౌరవ సభ్యుడిని పిలిచేటువంటి సంప్రదాయం నాది. నేను ఎవరిని పిలిచినా నేను ఎక్కడ కూడా ఏ రోజు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ అలాంటి నాకు భాషలకు అలవాటు లేదు, అలాంటి మాటని మాట్లాడాను. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాన్ని నేను ప్రస్తావన చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఏమన్నారు, మాకు టీఆర్ఎస్తో సంబంధం పెట్టించే ప్రయత్నం చేశారు. మీరు ముందు చెప్పండి, మీరు టీఆర్ఎస్ కలవరని చెప్పేసి, మీకు టీఆర్ఎస్కి ఫర్దర్గా ఏ రోజు కూడా లోపాయకార ఒప్పందం ఉండదని చెప్పి రేపు పార్లమెంట్లో మీరు వారు కలవరా, లేకుంటే భవిష్యత్తులో కూడా ఎప్పటికీ కలవరా మీరు చెప్పండి, లేక వారి సభ్యుల్ని మీరు తీసుకోరా మీరు చెప్పాలా. అది మీరు చెప్పకుండా మమ్మల్ని చెప్పమంటే ఎట్లా? మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, రేపు అవసరమైతే అలయన్స్ అయ్యేది మీరు, గతంలో అలయన్స్ అయినటువంటి చరిత్ర మీకున్నది. కానీ మీరు చెప్పకుండా ఈ రకంగా మీరు మమ్మల్ని తప్పుదో పట్టించడం ఇది మంచిది కాదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అన్న మాట నేను మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం మేము పిక్నిక్కి రాలేదని చెప్పేసి మాకు అంటగట్టే ప్రయత్నం చేశారు కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఉన్న లక్ష్మణ్ భాయ్ కూర్చోండి. నేను ఒకటే లెట్ మీ కంప్లీట్. మీరు నిన్న వెళ్ళి పోయొచ్చిన తర్వాత మీ వెంట మేము రాలేదంటే, మీ వెంట వస్తేనేమో మేము మంచి వాళ్ళము, లేకుంటే మేము వెంట రాకుంటే మేము ఇదైతామా? ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆ రోజు ఈటల రాజేందర్ గారు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మరి వారందరూ ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు అందరూ కలిసి వెళ్ళొచ్చిన తర్వాతనే ఇవన్నీ పగుల గురించి బయట పెడితే, ఆ రోజు స్వయాన ఆ రోజు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు అధ్యక్ష. ఏమని ఇచ్చిందంటే, నేను పూర్తిగా అధ్యక్ష వినండి. అవినీతిని ఆధారాలతో సహా నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. Sir, without the permission of the chair and the house, nobody can display or try to put audio recordings in the house. Sir, why they did not stop Harish Rao when he has played the same audio yesterday, sir? Sir, వారికి ఓపిక ఉండాలా సార్, వినాలా సార్. వారు స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా నన్ను కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళండి, అమిత్ షాను కల్పించండి, నేను ఆధారాలతో సహా నిరూపించకుండా రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇస్తే సిబిఐ ముందుకు నేను ఆధారాలతో సహా నిరూపిస్తా, లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు వెనుకడుగు వేస్తున్నాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష.
ఈరోజు పిసిసి ఆ రోజు మీరే డిమాండ్ చేశారు కదా సిబిఐకి ఇవ్వమని, ఆ రోజు మీరే డిమాండ్ చేశారు కదా రాజకీయ సన్యాసం చేస్తామని. మరి ఈ రోజు ఎందుకోసం మీరు వెనకడుగు వేస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలని తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను గౌరవ లేదు సార్, మీ దానికే క్లారిఫికేషన్ సార్ మా మేనిఫెస్టోలో చెప్పింది ఏంది అధ్యక్ష? మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పాము అధ్యక్ష. మా మేనిఫెస్టోలో చెప్పిన ప్రజలకు చెప్పిన అంశాన్ని మేము అమలు చేసే కార్యాచరణలో ఉన్నాం. ఎవరు ఆపారు అధ్యక్ష? ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరైనా ఆపారా? మీరేమైనా విచారణ చేయమంటే మేము ఆపినావా? మీ కేంద్ర ప్రభుత్వం ఉంది, మీకు అధికారాలు ఉన్నాయి, మీరెందుకు చేయలేకపోతా ఉన్నారు? మీరు వారు లోపాయక ఒప్పందంతో నడుస్తా ఉన్నారు కనుకనే ఈరోజు మీరు ఏ చర్య తీసుకోవడం లేదు. దాన్ని కప్పిపుచ్చడానికి ముఖ్యమంత్రి గారి పేరును పదే తీస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ గురించి ఈరోజు హైకోర్టుని కూడా అనుమతి కోరుతూ హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జికి ఇవ్వమని వారు కోరడం జరిగింది. నేను సోదరులు మా మహేశ్వర్ రెడ్డి గారు నీ కోరుతా ఉన్నా, ఈరోజు మీ సంబంధిత మరి పైన మీ కేంద్ర ప్రభుత్వ పూర్తి స్థాయిలో అధికారం ఉంది. మీరు తలుచుకుంటే ఏదైనా హక్కు అధికారం ఉంది. మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఇంతకుముందు ఎందుకు చేయలేదు? చేయని కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది.